కానొస్తున్నాయా గిన్నెల పాలు ఎట్లా వలిగిపోయినాయో. దాంట్లో ఏముంది, అందరి ఇళ్ళలో వలిగినట్టే వలిగినాయి కదా అంటారా. మామూలుగా మన ఇళ్ళలో పాలు వలిగితే మనం ఏం చేస్తాం, అవి పారబోసి వేరే ప్యాకెట్ తెచ్చుకుంటాం. మరీ తెలివిమంతులు అయితే, పైసలు వేస్ట్ చేయని వాళ్ళు అయితే దాంతో పన్నీర్ చేసుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేసిరో తెలుసా, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇంతకెవరా మహానుభావులు అనుకుంటురా. పేర్లు ఎందుకు కానీ కూకట్పల్లిలు ఉండేటోళ్ళు కొంతమంది రత్నాదీప్ సూపర్ మార్కెట్ల పాల ప్యాకెట్లు కొనుక్కపోయిరట. ఇంటికి పోయినాక కమ్మగా చాయ్ పెట్టుకుందామని ఆగబెట్టంగానే గిట్ల ఏడి కాడికి గడ్డలు ఇరిగిపోయినాయట. ఏంటిది, గిప్పుడే కదా కొన్నది, అప్పుడు ఇట్లా ఖరాబ్ అవ్వడైందని పోయి రత్నాదీప్ వాళ్ళని అడిగితే పాలు వలిగిపోతే మేమేం చేస్తాం, మాకేం తెలియదు అన్నట్టు సమాధానం ఇచ్చిర్రట. ఇంకేముంది, ఇట్లా అయితే కాదు బిడ్డ మీ సంగతి అని సీదా పోలీస్ స్టేషన్ మెట్లెక్కిర్రట బాధితులు. పోలీసులు మొదలిని షాక్ అయ్యారట. కానీ తర్వాత వాళ్ళు ఇదేం ఫస్ట్ సారి కాదు సార్, ఇప్పటికి 2-3 సార్లు ఇట్లనే అయింది, ఏ బ్రాండ్ కొన్నా గిట్లనే వలిగిపోతున్నాయి, కొన్ని మాటలనైతే ప్యాకెట్ ఇప్పంగానే పాలు కంపు కొడుతున్నాయి, ఆ దుకాణ పోళ్ళు ఎట్లనో పట్టించుకుంటలేరు, కనీసం మీరైనా మా మొర ఆలకించుర్రంటే కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ షాల్ చేసిరట. సుషిరా ఎట్లా తయారైతుందో లోకం. ఇవాళ రేపు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. దీనికన్నా ఓ ఆవునో బర్రెనో తెచ్చుకొని సాదుకుని నయం, యాలకిని పాలన్నీ ఇస్తాయి. లేకుంటే ఏంది, అట్టిగా ప్యాకెట్ల పాలు చేయంగా పానాలు గాలి కలిసేటట్టే ఉన్నాయి కదా అని మాట్లాడుతురట. మొత్తం పాల ప్యాకెట్లకే అలవాటు పడ్డోళ్ళు.